చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, ప్రతి ఓడు సిఎస్కేని వేసుకోవడమే. ఒకప్పుడు సిఎస్కే అంటే బావా ఉచ్చ, ఏ టీంకైనా ఆస్ట్రేలియా లాగా పోల్చేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారంటే అవతల టీమ్స్ వణికేవి. అండ్ అందరూ ఒక కోట్ చేసేవాళ్ళు ట్విట్టర్లో, ఆల్ అదర్స్ ప్లే అగైన్స్ ఈచ్ అదర్ టు ఫైట్ అగైన్స్ సిఎస్కే ఇన్ ద ఫైనల్ అని. అలా ఉండే టీం సిఎస్కే అంటే ఒక హిస్టరీ, సిఎస్కే అంటే ఒక సునామీ. అలాంటి సిఎస్కే ఎపిక్ డౌన్ఫాల్ మనం చూస్తున్నామా? ధోని ఉండింటే టీంలో తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఉండేదేమో, కానీ ధోని లేకపోవడం వల్ల సిఎస్కేకి పెద్ద మైనస్ గా మారిందా? మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు. కెప్టెన్సీ ఆఫ్ రుతురాజ్ గైక్వాద్ కూడా వన్ ఆఫ్ ద కారణం. 28 crores పెట్టి కార్తిక్ శర్మ ప్రశాంత్ వీర్ని తీసుకున్నారు. కానీ అసలు ప్రశాంత్ వీర్ ఏమో రవీంద్ర జడేజాకి రీప్లేస్మెంట్. తనతో ఎందుకు బౌలింగ్ వేయించట్లేదు? ప్రశాంత్ వీర్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకున్నా, ప్లేయింగ్ 11 లో తీసుకున్నా, వీటి చేత బౌలింగ్ వేపిస్తారని ఎంతమంది కాసుకొని ఉంటారు. ఎందుకు ఇవ్వడంలో అర్థం కాదు. జమీ వాటన్ చేత వేపిస్తున్నారు. ఈవెన్ శివం దూబే వచ్చి నిన్న మ్యాచ్ అది షాకింగ్. శివం దూబే చేత వచ్చి అంత కొట్టించుకున్నాడు, నాకు అర్థం కాల. అసలు షాకింగ్ థింగ్ ఏంటంటే 250+ చేస్ లో ఇద్దరు ఓపెనర్ సింగిల్ డిజిట్ అవుట్ అయిపోవడం. 16 years లెగసీ లాస్ట్ 2 years లో వాళ్ళ రెప్యుటేషన్ వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారా? అంటే సిఎస్కే డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందా? సిఎస్కేకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్ రైజ్ అవ్వడానికి? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. అసలు సంజు శాంసన్ ఇంటెంట్ చూసావా బాబు? అసలు మ్యాచ్ లో కాన్ఫిడెంట్ గా లేడు, ఇంటెంట్ లేదు. అసలు సంజు శాంసన్ మన వరల్డ్ కప్ కి ఎలా ఆడాడు, ఇక్కడికి వస్తే అసలు కంప్లీట్లీ డిజాస్టర్ లాజిక్. ఈవెన్ జాకబ్ డఫీకి వరల్డ్ కప్ లో కాకుండా దానికి ముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో సంజు శాంసన్ అలాగే అవుట్ అయ్యాడు జాకబ్ డఫీకి. దట్స్ కామన్. అండ్ జాకబ్ డఫీ వేసిన లైనల్ లెంత్ సేమ్, ఇద్దరిని అవుట్ చేయడానికి అండ్ స్లిప్ లో క్యాచ్ ఇవ్వడం కానీ అదంతా ఒకేలా అనిపించింది. అండ్ ఒక మంచి ప్లాన్డ్ గా వచ్చి బౌలింగ్ వేసినట్టు అనిపించింది వాళ్ళకి. లైనల్ లెంత్ కరెక్ట్ గా, వీక్నెస్ అక్కడే ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. అది సిఎస్కే దగ్గర లేదనిపించింది. బావా అఖిల్ హుసేన్ ని అసలు బెంచ్ మీద ఎందుకు కూర్చోబెట్టారు? నూరామన్ని బౌలింగ్ ఎందుకు చేపిస్తున్నారు? అసలు శివం డూబేకి ఎందుకు బౌలింగ్ ఇస్తున్నారు? సిఎస్కే ఫ్యాన్స్ ఇంత వర్స్ట్ గా ఆడుతున్నప్పుడు వాళ్ళు వేసుకోవడంలో తప్పు లేదని నాకు అర్థం కావడం లేదు. ఈవెన్ దే గాట్ జేమ్ ఫోక్స్ కూడా లైనల్ లెంత్ కరెక్ట్ గా వేస్తాడు. వికెట్ టేకర్ కూడా పర్మనెంట్ సిఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ వన్ టీ లేదు. సరే ప్రశాంత్ వీర్ ఎట్ట బౌలింగ్ ఇవ్వడం లేదు. మీరు అఖిల్ హుసేన్ తీసుకుని వస్తే ఈజ్ అ ట్రెమెండస్ హిట్టర్ ఆల్సో. కరేబియన్ లీగ్స్ లో ఓపెనింగ్ దిగేవాడు, సెంచరీస్ ఉన్నాయి తనకి, సునీల్ నారాయణ లాగే. అలాంటి వాడిని నాడు కూర్చొని పెట్టి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మొక్కలు పెంచుతున్నారేమో డాట్ బాల్స్ చేసి. గ్రీన్ రెవల్యూషన్ ప్రతిసారి సిఎస్కే చేసేది డెఫినెట్ గా. అండ్ అఖిల్ హుసేన్ ట్రెమెండస్ స్పిన్నర్ అండ్ వరల్డ్ కప్ లో ఫామ్ చూడండి, వెస్టిండీస్ గెలిపించాడు. ఉర్విల్ పటేల్ లాస్ట్ టైం 30s ఎన్ని చేశాడు, 200+ రన్స్ చేశాడు, 3 matches ఆడిన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, 6 హిట్ చేశాడు. అలాంటి ప్లేయర్ని ఎందుకు తీసుకోవట్లేదు? 14 కోట్లు పెట్టి కొంతమందిని కొన్నాము, లక్షలకు వచ్చినాడు మాకెందుకు అన్నట్టు పక్కన పెట్టినట్టుంది. ఉర్విల్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ ని టీమ్ 11 లో తీసుకోకపోవడం అది చాలా తప్పు. హార్డ్ హిట్టింగ్ 6 కొడతాడో తెలుసు. 6 balls 6 కొట్టాలన్న కొట్టేసే రకం అతను. అండ్ ప్రశాంత్ వీర్ ఏం చేస్తున్నాడు? ఏమైనా బ్యాటింగ్ ఉందా? గుడ్డు పుల్లో ఊపాడు గట్టిగా, పైకి లేసి 6 పోయింది. కార్తిక్ శర్మ సేమ్ పించ్. డబ్బులు ఖర్చు పెట్టారు, 28 కోట్లు. పక్కన పెట్టండి, పర్వాలేదు. ఖచ్చితంగా ఆడించాలి, అదేం బ్రాండ్ వాల్యూ ఏం కాదు. పక్కన పెట్టండి. ఇంకా చాలా మంది ఉన్నారు బెంచ్ మీద. ఇద్దరు ఫారినర్స్ నట్ట మిస్ చేస్తున్నారు కదా ప్రతిసారి. ఈసారి తండి. అండ్ మ్యాట్ హెన్రీకి ఛాన్స్ ఇచ్చారు. మ్యాట్ హెన్రీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బౌలర్, అతను పక్కన పెట్టలేము. కానీ పెట్టండి, పెట్టి జేమ్స్ ఫోక్ గాని తేండి, ఆడించండి. అంటే మేబీ ధోని ఉండుంటే ఆ చేంజెస్ చేసి ఉంటాడు అని మీరు అనుకోవచ్చు. ధోని లేకపోయినా ఆ చేంజెస్ చెయ్యాలి. అండ్ రుతురాజ్ పర్వాలే, 1 down రావచ్చు. నువ్వు అది మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. రావాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరే బ్యాట్స్మెన్లు, మెయిన్ బ్యాట్స్మెన్లు సిఎస్కేకి. ఫెయిల్ అవుతున్నారు. ఇద్దరు ఒకేసారి వచ్చి పోతా ఉంటే ఇంకేముంది? అక్కడే సగం కాన్ఫిడెన్స్ వాళ్ళకి లో అయిపోతుంది కదా. అక్కడ మాత్రం మెచ్చుకోవచ్చు. సిఎస్కే బౌలింగ్ అటాక్ అంత వర్స్ట్ గా ఉన్నా, ఫస్ట్ వికెట్స్ టక పడిపోయినా ఇక 220 అలా ఉండే చేస్ చేసేవాళ్ళనేమో అనిపించింది. అంటే ఓపెనర్స్ నుండి రన్స్ రావడంలా 50 సెంచరీలు వద్దు మాకు. బ్యూటిఫుల్ స్టార్ట్, పవర్ ప్లేలో యూటిలైజ్ చేయండి. ఇప్పుడు సంజు శాంసన్ అనేవాడు అభిషేక్ శర్మతో ఓపెనింగ్ దిగినప్పుడు ఇండియా తరఫున ఫైనల్లో కానీ సెమీఫైనల్ కానీ, ఆ ముందు వెస్టిండీస్ మ్యాచ్ కానీ, హౌ హీ ప్లేడ్. ఆ ఇంటెంట్ అభిషేక్ శర్మ పికప్ చేసుకుంటే సంజు శాంసన్ కామ్గా ఉంటాడు. సంజు శాంసన్ పికప్ చేస్తే అభిషేక్ శర్మ కామ్గా రొటేట్ చేస్తుంటాడు. ఈ ఇంటెంట్ ఇక్కడ కనపడ్డంలా. ఇప్పుడు రుతురాజు చేయడు. సరే నువ్వు చేయడం లేదు, నేను చేస్తానంటే అవుట్ వెళ్ళిపోతున్నాడు. అవుట్ వెళ్ళిపోయావా, నేను వస్తాను నీతో పాటు అని నేను కూర్చుంటున్నాడు.
బాబా ఒకప్పుడు సిఎస్కే అంటే మిగతా టీమ్స్ అన్ని కొట్టుకొని సిఎస్కేతో ఫైనల్కి తలపడతారు, అందరిలో కూడా అదే ఉండేది మైండ్లో. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాబా, సిఎస్కేతో ఆడితే మాకు 2 పాయింట్స్ ఈజీగా ఫ్రీగా వచ్చేస్తాయిరా బాబు, మేము అదే ఆలోచిస్తున్నాం, 4 పాయింట్లు రావాలి మాకు. సో అందరు రెడీగా ఉన్నారు, అమ్మ మాకు 2 పాయింట్స్ అయితే ఫ్రీగా వచ్చేస్తాయి ఈ సీజన్. సిఎస్కే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందా? చాలా మంది ధోని ఉంటే ఒక ధైర్యము, ధోని ఉంటే స్ట్రాటజీస్ కానీ ఆన్ గ్రౌండ్ కానీ ఆఫ్ గ్రౌండ్ కానీ నాకు తెలిసినంత వరకు మిడిల్ ఆఫ్ ది సీజన్ ధోని ఆడడం లేదు అంటే ఒక మాట వినపడింది నాకు ఫ్యాన్స్ నుండే, ధోని కనపడితే చాలు మాకు విన్ అవ్వాల్సిన అవసరం లేదు మ్యాచ్లని. ఇప్పుడు ధోని కనపడడం లేదు, మ్యాచ్లు ఓడిపోతున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు గెలవడం లేదు, టీం వేస్ట్ అంటున్నారు. మీరు ధోనిని చూసి సపోర్ట్ చేస్తున్నారా, టీంని సపోర్ట్ చేస్తున్నారా? చాలా మంది దాంట్లో ఓన్లీ ధోని ఫ్యాన్స్ ఉన్నారు, అంటే ధోని ఉన్నంత వరకే సిఎస్కే, ధోని వెళ్ళిపోతే సిఎస్కే అంటున్నారా? నాకు తెలియదు ఇది. నాకు అర్థం కాదంటే బాబా, ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ 7 మ్యాచెస్ ఓడిపోతారు. ఆర్సీబీ వాళ్ళు అయితే అన్ని సీజన్స్ ఓడిపోయారు, మొన్న గెలిచారు ఒక్క సీజన్. ఫ్యాన్స్ ఎప్పుడు ఇంత ట్రాల్ చేయలేదు, వాళ్ళ టీమ్స్ కి కోసం నిలబడ్డారు, సపోర్ట్ ఇచ్చారు. కానీ సిఎస్కే వాళ్ళు ఏంటో బావా, జస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. ఎంత బ్రూటల్ గా ట్రాల్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ సగం మంది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, సగం మంది ఆల్రెడీ గివప్ ఇచ్చేసారు, సగం మంది వాళ్ళ టీంని వాళ్ళే ట్రాల్ చేసుకుంటున్నారు. ఇంకో దరిద్రం ఏంటంటే పృథ్వీరాజ్ గైక్వాడ్ని ఎంత తిడుతున్నారంటే, ఇప్పుడు ఓల్డ్ టీం పర్ఫామ్ చేస్తేనే ఎవరైనా ఏమైనా చేయగలరు. అదే ప్లేస్ లో ధోని ఉంటే మ్యాచ్ గెలిచింది అనుకో ధోని క్రెడిట్ ఇస్తారు, మ్యాచ్ ఓడిపోతే మాత్రం మిగతా వాళ్ళని వేసుకుంటారు. ఇప్పుడు ధోని లేడు, మ్యాచ్ ఓడిపోతే రుతురాజ్ గైక్వాడ్ వేసుకుంటున్నారు, గెలిస్తే రుతురాజ్ గైక్వాడ్ వల్ల కాదు టీం ప్లేయర్స్ అంటున్నారు. అసలు వీళ్ళ మైండ్ రుతురాజ్ కి కామెంట్ సెక్షన్ ఆపేసుకొని కూర్చున్నాడు పాపం. ఆ మ్యారేజ్ ఫొటోస్ కింద అంతా అబ్యూజివ్ మెసేజెస్ చాలా దారుణంగా వేసుకుంటున్నారు. 3 మ్యాచ్లే జరిగాయి, ఇంకా సీజన్లో 11 మ్యాచ్లు ఉన్నాయి. కరెక్ట్. ఏం కంది, ఎందుకు అంత కంగారు? 11 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు కూడా గెలిచి క్వాలిఫై చేయొచ్చు. ఏమో ఆ 10 మ్యాచ్ల్లో 5 సెంచరీలు రుతురాజే చేస్తాడేమో. మీరెవరు తిట్టడానికి? బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఫామ్ లోనే ఉంటున్నాడు, ఆల్రెడీ తెలుసు, డొమెస్టిక్ లో ఆడాడు, వచ్చి ఇక్కడ కూడా ఆడతాడు. అదే సంజు శాంసన్ ఇండియాని గెలిపించాడు వరల్డ్ కప్, అక్కడ ఏం ఆడుతున్నాడు? ఆడడం లేదు. ట్రాల్ చేయండి, ఓకే, మీకు బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, 16 yearsగా బిల్డ్ చేసిన ఎంపైర్ అని ఉంటుంది, లెగసీ అని ఉంటుంది, అవన్నీ అగ్రీ చేస్తాం. ధోని లేడన్న ఫ్రస్ట్రేషన్. బేసికలీ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే బాబా, వీళ్ళు ఇన్ని రోజులు వేరే ఫ్యాన్స్ ని బ్రూటల్ గా ట్రాల్ చేశారు, అరే మీరు వేస్ట్ అది ఇదని. వాళ్ళు తిరిగి ఇచ్చేసరికి వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అంతకుముందు హిస్టరీ చూస్తే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీలో సిఎస్కే వాళ్ళకి హైయెస్ట్ రికార్డ్ ఉండేది, వాళ్ళే గెలిచారు. బట్ లాస్ట్ 4-5 మ్యాచెస్ మొత్తం తిప్పి కొట్టేశారు. ఆ హ్యూమిలియేషన్ కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నిన్న గ్రౌండ్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా బ్రూటల్ గా ట్రాల్ చేశారంటే సిఎస్కే ఫ్యాన్స్ ని, కాంట్ ఈవెన్ ఇమాజిన్. చూసాం, జైలు షట్టకలు వేసుకొని 11 మ్యాచ్లు, 11 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచినా వెళ్ళిపోతారు మీరు. 3 మ్యాచ్లు దేవుడికి ఇచ్చుకున్నా, ఆల్రెడీ 3 ఇచ్చారు, ఇంకో 3 ఇవ్వండి. కావాల్సింది 8 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అవుతారు. రియాలిటీ 100 అంటారు. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని, నన్ను 100 అన్నారు నిన్న, నేను చెవులు మూసుకొని కూర్చున్నా, కప్పు కొట్టి చూపిస్తామన్నా, అంతే. అలాగే ఉండండి, ఆ ఇంటెంట్తోనే ఉండండి. కప్పు నీదా నాదా అలా ఉండాలి బావా. ఇప్పుడు ఫ్యానిజం కనుక పక్కన పెడితే, ప్రాక్టికల్గా మాట్లాడితే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్, సిఎస్కేకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్ రైజ్ అవ్వడానికి? డెఫినెట్గా ఉన్నాయి. రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే వాళ్ళు ఏం చేంజెస్ చేస్తే ఇప్పటికైనా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? నాకు కావాల్సిన చేంజ్ అయితే, ఆయుష్ మాత్ర ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ గుడ్ హిట్టర్ ఆల్సో. ఓపెనింగ్ వద్దనుకొని ఈ సీజన్ 1 డౌన్ దింపుతున్నారు, నైస్ చాయిస్. ఈవెన్ సంజు శాంసన్ ఆర్ఆర్ ఆడేటప్పుడు ఎలా ఆడాడు తెలుసా? ఓసారి 1 డౌన్ వస్తాడు, ఇంకోసారి 2 డౌన్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కరెక్ట్. 2 డౌన్కి వచ్చి సెంచరీలు స్కోర్ చేసిన రోజులు ఉన్నాయి, 80s 60s కొట్టిన రోజులు ఉన్నాయి సంజు శాంసన్. అండ్ రుతురాజ్ గైక్వాద్ 2 డౌన్ వచ్చి ఎన్నిసార్లు ఆడాడు? 1 డౌన్ వచ్చి ఎన్నిసార్లు ఆడలేదు. ఓపెనింగ్ అవసరం లేదు, మీకు వర్కౌట్ కావడం లేదు, లీవ్ ఇట్. మాథ్యూ షాట్, సంజు శాంసన్ ఓపెనింగ్. 1 డౌన్ రుతురాజ్ గైక్వాద్, 2 డౌన్ ఆయుష్ మాత్రం తీసుకొని రండి. మాకు కార్తిక్ శర్మలు ఏమి వద్దు, ఆయుష్ మాత్రం తీసుకొని రండి. ఇంకా పవర్ హిట్టర్ కావాలంటే ఇప్పుడు ఆడుతున్నాడు కదా సర్ఫరాజ్ ఖాన్, చీప్గా వచ్చాడు, 70 లక్షలకు వచ్చాడు, హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. సర్ఫరాజ్ ఖాన్ పెట్టండి. ఇంకా మీరు ఎట్టో జడేజా రీప్లేస్మెంట్ అని ప్రశాంత్ వీర్ అని తెచ్చుకున్నారు కదా, బౌలింగ్ వేయించండి ఆ అబ్బాయికి. ఒకవేళ ప్లేయింగ్ లెవెన్లో ఉంటే బౌలింగ్ వేయించండి, బ్యాటింగ్ అక్కర్లేదు మనకి. కార్తిక్ శర్మ వద్దు, ప్రశాంత్ వీర్ వద్దు, కూర్చొని పెట్టండి పక్కకి. తర్వాత శివన్ దూబే వస్తాడు, శివన్ దూబే ఎట్టో ఉంటాడు ప్లేయింగ్ లెవెన్లో. తర్వాత జేమ్స్ ఫోక్స్ని తీసుకొని రండి. వద్దు జేమ్స్ ఫోక్స్ వద్దు, మేము ఇలాగే పోతాము, ఆల్రెడీ ఒక ఫారినర్ మాథ్యూ షాట్ వచ్చాడు కాబట్టి అఖిల్ హుసేన్ ఎట్టో నూర్ అహ్మద్ని తీరు. ఒకవేళ నూర్ అహ్మద్ని పక్కన పెడతానంటే జేమ్స్ ఫోక్స్ని తెచ్చుకోండి. ఏమైంది, హ్యాపీగా ప్లేయింగ్ లెవెన్లో ఫిట్ అవుతాడు. అండ్ ఖలీల్ అహ్మద్ ఎట్టో ఉంటాడు,
ఈజ్ ఎ గుడ్ బౌలర్ ఆల్సో. Correct. అన్షుల్ కంబోజ్ గుడ్ వికెట్ టేకర్ మీకు. రాహుల్ చహర్ ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్ బట్ కొట్టించుకుంటున్నాడు. లాస్ట్ సీజన్ కూడా SRH లో ఉన్న వాళ్ళు ఏ ప్లేయింగ్ 11లో తీసుకోలేదు. ఒకసారి తీసుకున్న 2 ఓవర్లు వేసి 50 రన్లు ఇచ్చాడు, 25. కరెక్ట్. సో ఓకే, ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఉందో లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, కొట్టించుకున్నాడు. బట్ అన్డౌటెడ్లీ లీవ్ హిమ్. ఓకే, పక్కన కూర్చొని పెట్టండి, లేదా ఆ ప్లేస్లో ప్రశాంత్ వీర్ని బౌలింగ్ వేయిస్తానంటే తీసుకొని రండి. స్పిన్ కావాలంటే స్పిన్ వద్దు, మీకు సిఎస్కేలో స్పిన్కే వికెట్లు పడతాయి. స్పిన్ని కొంచెం యూటిలైజ్ చేసుకోవాలి కదా ఉన్నప్పుడు. ప్రశాంత్ వీర్ని తెచ్చుకోండి. ఎందుకు శివన్ దుబ్బికి చేయించుకొని కొట్టించుకోవడం నాకు అర్థం కాలేదు. ఒకవేళ ప్రశాంత్ వీర్ మాకు వద్దు, మేము బౌలింగ్ వేయించాం, మాకు హిట్టింగ్కే కావాలంటే మీకు ఆల్రెడీ అంతమంది హిట్టర్స్ ఉన్నారు, అవసరం లేదు. హ్యాపీగా వేరే వాళ్ళతో వెళ్ళండి. ముఖేష్ చౌదరి మొన్న చూసా, ఆడ సిట్టింగ్లో స్టాండ్లో కూర్చున్నాడు. ఒకప్పుడు ఎలాగేసేవాడు, పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి పెట్టేవాడు పక్కన ఏ టీం ఉన్నా. చాలా మంచి బౌలర్ కూడా, లైన్ కరెక్ట్గా వేస్తాడు, ఫేస్ కూడా బాగా వస్తుంది. అలా వాడిని యూటిలైజ్ చేసుకోండి. నా వరకు అయితే నువ్వు చెప్పిన చేంజెస్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ ఇంటెంట్ మార్చుకోవాలి. అసలు ఎక్కడ ఏ కోశాన ఒక ఎనర్జీ లేదు, ఒక ఉత్సాహం లేదు, ఒక ఇంటెంట్ లేదు. ఏదో వస్తున్నామా, ఆడుతున్నామా, వెళ్తున్నామా అన్న ఇంటెంట్ ఉంది. నాకు ఇంకోటి ఏంటంటే కార్తిక్ శర్మ ప్లేస్లో ఉర్విల్ పటేల్ని తీసుకుంటే 100% బాగా వర్కౌట్ అవుతుంది. డేవిడ్ వికెట్ ఒక్క నో బాల్ ఎంత కాస్ట్లీయో నిన్న మ్యాచ్ చూపించింది. అండ్ నిన్న విరాట్ కోహ్లీ ఫస్ట్ క్యాచ్ మిస్ చేశారు, లక్కీగా 28 రన్స్కి అవుట్ అయిపోయాడు. అంత మిస్టేక్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకొకసారి మిస్టేక్ చేయకూడదు అన్న ఇంటెంట్తో ఉన్న వాళ్ళు నో బాల్, ఎంత కాస్ట్లీ నో బాల్. SRH టీం బౌలింగ్ లేదన్నారు, వేస్ట్ బౌలింగ్ అన్నారు. అలాంటి టీం ఒక వైడ్ వేయలే. కరెక్ట్. జస్ట్ ఒక బైస్ వచ్చింది, ఒక లెగ్ బైస్ వచ్చింది, 2 ఎక్స్ట్రాలు అంతే మ్యాచ్లో. ఒక వైడ్ వేయలా, ఒక నో బాల్ వేయలా. ధోని వస్తే ఏమైనా చేంజ్ అవుతుందా అంటే, ఇప్పుడు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ నేను 100% కరెక్ట్ అన్నాను, 100% రాంగ్ అన్నాను. ఎందుకంటే కోచ్ డెసిషన్ ఉంటుంది, కెప్టెన్ డెసిషన్ కూడా ఉంటుంది. ధోని వచ్చినా రాకపోయినా ఇదే టీము ఒకవేళ నా చేతిలో పెట్టినా నేను గెలిపిస్తాను బాబా. ఓకే, యూటిలైజ్ చేసుకోవడం కావాలి మెయిన్. అది ఎవరి ఫాల్ట్ అంటావు? అది ఎవరి ఫాల్ట్ అంటావు? కెప్టెన్ ఫ్లెమింగ్ కూడా, నేను ఫ్లెమింగ్ మీదే వేస్తాను. ఫ్లెమింగ్ ఏం బిక్తున్నాడు, కూర్చొని ఊరికే డ్రైర్ వేసుకుని కూర్చొని చూస్తున్నాడు ఆడ. కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అయ్యాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ధోని ఇదే టీంని ఇస్తే పొజిషన్స్ వెంటనే చేంజ్ చేయడం కానీ, అనలైజ్ చేయడం కానీ, ఫీల్డ్ సెట్టింగ్ కానీ, లేకపోతే మ్యాచ్కి దానికి తగ్గట్టు మార్చడం కానీ, ఇవన్నీ బాగా చేస్తాడు. నిన్న మ్యాచ్లో ఫీల్డ్ సెట్టింగ్ అవసరం లేదు, బాల్ అంతా స్టేడియం బయట. అంటే అట్లీస్ట్ ఏ బౌలర్ ఎలా కొట్టించుకుంటున్నాడు, ఏ బౌలర్కి ఎప్పుడు ఇవ్వాలి, బ్యాటింగ్ ఆర్డర్లో ఏం చేంజెస్ చేయాలి, ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాము, సో ఇప్పుడు కొత్త ప్లేయర్స్ని తీసుకురావాలి, ఏ ప్లేయర్ని రీప్లేస్ చేయాలి అనేది ఒకవేళ ఫ్లెమింగ్ చెప్పినా తనతో ఫైట్ చేసి నాకు వీళ్ళు కావాలని గట్టిగా చెప్పాలి పొజిషన్లో ధోని ఉన్నాడేమో, రుతురాజ్ గైక్వాడ్ లేడేమో అని అనుకుంటున్నాను. మేబీ అయ్యి ఉండదు. ధోని వస్తే నాకు తెలిసి ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీంలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కోచ్ ఒకవేళ ఇలా చేద్దాము అన్నా కూడా తను ఆర్గ్యూ చేసి లేదు నాకు ఇలానే కావాలి అని ఆర్గ్యూ చేసే కెపాసిటీ ధోని ఉంటుంది. బట్ నాకు అనిపించింది MS ధోని ఈజ్ ఫిట్ ఆర్ నాట్ ఫర్ వికెట్ కీపింగ్. ఆర్ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడా, వస్తే ఆడగలుగుతాడా, పరిగెత్తగలుగుతాడా, అది కూడా మీరు ఆలోచించాలి. MS ధోని తీసుకొని రండి ప్లేయింగ్ 11లో కూర్చొని పెట్టి ఆడించండి అంటే కాదు కదా. అంటే నేను ఎందుకు ధోని ఉంటే బాగుండు అంటే, ధోని ఉండి ఓడిపోతే అట్లీస్ట్ వాళ్ళు ఇంకోసారి రుతురాజ్ గైక్వాడ్ని తిట్టరు, రుతురాజ్ గైక్వాడ్ అట్లీస్ట్ ఆ బ్రూటల్ టాక్సిసిటీని అయినా తప్పించుకుంటాడేమో. నా వరకైతే సిఎస్కే వర్స్ట్గా పర్ఫామ్ చేయట్లేదు, బట్ కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. రియలైజ్ అవ్వకుండా మేము ఇలానే ఆడతాము, మా ఇష్టం వచ్చిందే ఆట, మేము 28 crores పెట్టుకున్నాం కాబట్టి ప్రతి మ్యాచ్లో ప్రశాంత్ వీర్ని, కార్తిక్ శర్మని ఆడిస్తాము, మీ కర్మ, మిమ్మల్ని ఎవడో బాగుపరచలేరు. ఇంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ధోని ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, బ్రేవిస్ నెక్స్ట్ కంటిన్యూ చేసినా చేయకపోయినా ఉన్న టీంలో ఆల్రెడీ మంచి ప్లేయర్స్ ఉన్నారు. 1-2 రీప్లేస్మెంట్స్ చేంజ్ చేస్తే యాక్చువల్లీ ప్రెజెంట్ ఉన్న టీం చాలా స్ట్రాంగెస్ట్. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే చిన్న చేంజెస్ కూడా అక్కర్లేదు, మేము ఇదే టీంతో పోతామంటే కొద్దిగా బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోండి. బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకొని కొద్దిగా, ఇప్పుడు మాథ్యూ షాట్ ఫెయిల్ అయితే 1 డౌన్కి రుతురాజ్ వచ్చి ఆడుతా ఉంటే అది వేరు. ఒక వికెట్ పడిందన్న ఒక కన్సర్న్తో రుతురాజ్ కొంచెం నిదానంగా ఆడొచ్చు. అండ్ ఒక వికెట్ పడిపోయింది, రుతురాజ్కి బడ్డన్ అయిపోతుంది అని చెప్పి సంజు శాంసన్ నిలబడచ్చు, 3 ఓవర్లు మింగినా 4వ ఓవర్ నుండి ఇంటాక్ట్గా ఆడచ్చు. అంటే నేను సిఎస్కే సపోర్టర్ని కాదు, కానీ నిన్న వాళ్ళు చేసిన ట్రాల్స్ కానీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే నాకే బాధ వేసింది. అరే ఎలాంటి సిఎస్కే, ఆ లెగసీ, ఒక రికార్డ్స్, ఒక హిస్టరీ ఉన్న సిఎస్కేకి హిస్టరీలోనే మిగిలిపోతుందా, హిస్టరీలోనే పాతుకుపోతుందా? ఆ 5 cups కొట్టామని చెప్పుకునే స్టేజ్కి వెళ్ళిపోయారా? ఇంకా దాని తర్వాత ముందుకు ఈవెన్ ధోని కూడా 17 years ఆడాడు సిఎస్కే కోసం, ఎక్కడ నాకు 5 cups గెలిచాడు. మిగతా సీజన్ తీసుకొని వచ్చిన ఫైనల్ దాకా అండ్ ఈవెన్ క్వాలిఫై అయినా
బట్ ఆయన గెలిచింది 5 కప్పులే కదా, అంటే 12 సీజన్స్ గెలవలేదు కదా, వేరే వాళ్ళు గెలిచారు కదా. టోటల్ 19 సీజన్స్, వాళ్ళు ఆడింది 17 సీజన్లు. రుతురాజ్కి కూడా అలాగే ఛాన్స్ ఇచ్చుంటే అన్ని సీజన్స్ 5 కప్పులు ఏంది 6 గెలిచుండేవాడేమో. రుతురాజ్ అసలు ట్రోల్ చేయడం తప్పప్ప, మంచి బ్యాట్స్మెన్ అతను, ఆయన వదిలేయండి, అంత ప్రెజరైజ్ పెట్టకండి ప్లేయర్స్ని. ధోని ఆబ్వియస్లీ ఎస్ ఈజ్ అ లెజెండరీ ప్లేయర్, మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు అండ్ సిఎస్కేకి 5 తీసుకొచ్చాడు అండ్ 10 times ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. సో ఇట్స్ అ హిస్టరీ. కానీ ఇలానే ఆడితే సిఎస్కే ఆ హిస్టరీ చెప్పుకునే బతకాలి. మేము అప్పట్లో మా తాతలు మా ముత్తాతలు నేతులు దాగారు, మేము మూతులు నాకాము, ఇలాంటి సామెతలు చెప్పుకొని బతకాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు, లేటెస్ట్ ప్లేయర్స్కి తగ్గట్టు, లేటెస్ట్ గ్రౌండ్స్కి తగ్గట్టు. ఎందుకంటే అంతకుముందు చెపాక్ గ్రౌండ్స్ వేరు, ఇప్పుడు గ్రౌండ్స్ వేరు. మీరు ఆడుతున్న, ఇంకా సిఎస్కే దరిద్రం ఏంటంటే మీరు ఆడుతున్న గ్రౌండ్స్ ఏమో బౌలింగ్ పిచెస్ బ్యాటింగ్ పిచెస్ అవుతున్నాయి, బ్యాటింగ్ పిచెస్ బౌలింగ్ పిచెస్ అవుతున్నాయి. అది మీ దరిద్రం. సో దానికి తగ్గట్టు మీ బ్యాట్స్మెన్స్ని మీ బౌలర్స్ని మార్చుకోవాలి, స్ట్రాటజీస్ని అనాలిసిస్ చేసుకొని మార్చుకొని బ్యాటింగ్ ఆర్డర్ని మార్చుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ వెరీ హై ఛాన్సెస్. ఆట ఇప్పుడే మొదలైంది, ఇంకా అయిపోలేదు. సో మీరు డీలా పడద్దు, మీ ప్లేయర్స్ని డిమోటివేట్ చేయొద్దు. సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్లీ మీకున్న రికార్డ్స్ ఏంటి, మీరు క్రియేట్ చేసిన హిస్టరీ ఏంటి, ఎవడో ఏదో బాల్ బచ్చాగాడు అది అన్నాడు ఇది అన్నాడు అని ఎందుకు పట్టించుకుంటారు? యూ హ్యావ్ అ గ్రేట్ లెగసీ బిహైండ్. సో వాటిని ఆస్వాదించండి. ఈ సీజన్లో అదే రికార్డ్స్ మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకోండి. ఈ సీజన్లో కూడా మళ్ళీ మీరే టాప్ అని ప్రూవ్ చేసుకునేలా మీ టీమ్ని మోటివేట్ చేయండి, మీ కో ఫ్యాన్స్ని మోటివేట్ చేయండి. ఎంఎస్ ధోని వస్తాడు, ఫిట్ అయితే ప్లేయింగ్ లెవెన్లో తీసుకుంటారు. సంజు శాంసన్ ఆల్రెడీ వికెట్ టేకింగ్ ఛార్జెస్ తీసుకున్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గానే వచ్చి ఆడతాడు. ఎంఎస్ ధోని వస్తే మాకు బెస్టే, కొంచెం అరుచుకుంటారు జనాలు, అది మాకు ఉంటుంది, ఒక ఐపీఎల్ ఆరా అనేది వస్తుంది, మాకు ఇంట్రెస్టే. బట్ అనవసరంగా వేరే ప్లేయర్ని క్రిటిసైజ్ చేయడం తప్పు అంటున్నాను. ఆయన వస్తాడు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సిఎస్కే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కానీ అప్పుడే అయిపోలేదు, ఆట ఇప్పుడే. ఇంకోటి కూడా అనుకోవచ్చు, టీమ్ మేనేజ్మెంట్ ఏమన్నా ఈసారి ఎందుకు ధోనిని ఆడిపించడం లేదు అంటే నెక్స్ట్ ఇయర్ ధోని ఉండడేమో. కరెక్ట్. ఈసారి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఈ ప్లేయింగ్ 11 తోనే పోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా, అలాగే ప్రిపేర్ అవుతున్నారు. అసలు మెయిన్ టాపిక్ మర్చిపోయాను బావా, ఇక్కడ మాట్లాడతాను. నిన్న ఏంటి బావా, ఆర్సీబీ స్టేడియంలో ఇడ్లీ సాంబార్ ఇడ్లీ, అది చట్నీ ఏంది, అది నాకు అర్థం కాలేదు. తప్పది. వాళ్ళకి ఏమైపోయిందంటే 5 కప్పులు వచ్చేసరికి ధోని ప్రెజెన్స్ లో ఇంత బ్రూటల్ డౌన్ఫాల్ వాళ్ళు ఎప్పుడు ఇన్ని సీజన్స్ లో చూడలేదు. కాబట్టి వచ్చేసరికి నొప్పి తెలియకుండా ధోని వాళ్ళ కప్పులు తెచ్చిచ్చాడన్న భావనలో వాళ్ళు ఉన్నారు. సో ఈసారి మీకు లాస్ట్ సీజన్ ఈ సీజన్ డౌన్ఫాల్ చూసేసరికి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అండ్ మీరు ఒకవేళ కార్తిక్ శర్మని బ్రూటల్గా ట్రాల్ చేస్తే కేకేఆర్ వాళ్ళు ఏమనుకోవాలి, కామరన్ గ్రీన్ ని 25 crores. ప్రతి టీంలో బొక్కలు ఉన్నాయి, ప్రతి టీం బొక్కల్లానే పర్ఫామ్ చేస్తున్నారు. ఇది ఇనీషియల్ స్టేజ్. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫ్యాన్స్ అయితే ఇలాంటివి ఎన్ని చూసారు. అసలు ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ పాటికి అండర్ గ్రౌండ్ వెళ్ళాలి ఎన్ని సీజన్స్ ఓడిపోయినా. బట్ దే స్టూడ్ బై ద టీమ్. సో యూ ఆల్సో స్టాండ్ బై యువర్ టీమ్. ఫర్ షూర్ యువర్ టీమ్ విల్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. అది భయ్యా, మీకు ఇంతకీ సిఎస్కే పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏం చేంజెస్ చేస్తే సిఎస్కే గ్రాఫ్ పెరుగుతుందో అండ్ సిఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందని మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.